Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about differentiation chapter, most important long questions of differentiation. So ఇందులోకి మనకు టోటల్ 15 మార్క్స్ వస్తాయమ్మా. 2 వెరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. సో అందులోకి వెళ్ళి మనం ముందుగా లాంగ్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకుంటే తర్వాత వెరీ షార్ట్ క్వశ్చన్స్ కూడా వీడియోస్ రూపంలో వస్తాయి. So now let us start the class. Before going to starting class, I request you all, please subscribe to our channel A Square Maths Academy. Okay. సో ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ అనగానే కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా, ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే √1 - x² + 1 - y² ఈక్వల్స్ టు a ఆఫ్ x - y ఉంది. సో dy/dx ఈక్వల్స్ టు √1 - y² 1 - x² ఉందాము. సో ఇక్కడ ఏ ఉంది, ఏని ఫస్ట్ మనం రిమూవ్ చేయాలి. ఏని రిమూవ్ చేస్తే ఇక్కడ ఎందులో ఏ లేదు కాబట్టి ఏ కాన్స్టెంట్ వెళ్ళిపోవాలి డిఫరెన్షియేషన్ చేయగానే. సపోజ్ ఇక్కడ డైరెక్ట్ మనం డెరివేటివ్ చేస్తే ఏ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఏ అనేది రిమూవ్ అవడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఏం చేస్తామంటే, సో √1 - x², √1 - y² ఉంది కాబట్టి, సో లెట్ అజ్యూమ్ హియర్ x ఈక్వల్స్ టు sin c first. Okay, so y equals to sin d, we assume here. Okay, so now √1 - sin square c plus √1 - sin square d equals to a of sin c minus sin d, we get here. Okay, now √cos square c we get here plus √cos square d 1 - sin square d can it also cos square d. Okay nama. So now a of sin c minus sin d we get here. Okay, now cos square c స్క్వేర్ రూట్ ఉంది, 1 - sin square c cos square c అయింది. cos square c స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి cos c వస్తుంది, ప్లస్ cos square d స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి cos d వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు a ఆఫ్ sin c minus sin d we get here. ఓకే, నౌ ఇప్పుడు మనకి cos c ప్లస్ cos d ఫార్ములా ఏంటంటే 2 cos c ప్లస్ d/2 cos c minus d/2. ఇది మళ్ళీ మనకు మ్యాథ్స్ ఏలో వస్తుంది. ఇది ఫార్ములాస్ cos c ప్లస్ cos d, sin c ప్లస్ sin d, కానీ sin c minus sin d, cos c minus cos d ఇలా. సో cos c ప్లస్ cos d అంటే 2 cos c ప్లస్ d/2 cos c minus d/2 అవుతుంది. సో a ఆఫ్ sin c minus sin d అంటే 2 cos c ప్లస్ d/2 sin c minus d/2 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా ఫార్ములా వచ్చిన తర్వాత 2 క్యాన్సిల్ చేసాం బోత్ సైడ్స్. cos c ప్లస్ d/2 cos c ప్లస్ d/2 క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక రిమైనింగ్ ఏముంది, cos c minus d/2 ఉంది, ఇక్కడ sin c minus d/2 ఉంది. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అని ఇటు తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. cos c minus d/2 టోటల్ డివైడెడ్ బై sin c minus d/2 we get here. దట్ ఈక్వల్స్ టు a ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు మనకి కాస్ బై సైన్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఏం రాయొచ్చు, కాట్ అని రాయొచ్చు. ఓకే, సో నౌ కాట్ c minus d/2 ఈక్వల్స్ టు a. ఓకే, సో c minus d/2 ఈక్వల్స్ ఏమవుతుంది, కాట్ ఇన్వర్స్ ఆఫ్ a అవుతుంది, కాట్ ఇన్వర్స్ ఆఫ్ a. ఓకే, నౌ c minus d ఈక్వల్స్ టు 2 కాట్ ఇన్వర్స్ a అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సి అంటే ఏంటంటే సైన్ సి అనుకున్నాం, సైన్ సి ఈక్వల్స్ ఎక్స్ అనుకున్నప్పుడు సి అంటే ఏమైతే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. డి అంటే ఏమనుకున్నాం, వై అంటే సైన్ డి అనుకున్నాం కాబట్టి డి అంటే ఏమైతే అప్పుడు సైన్ ఇన్వర్స్ వై అవుతుంది. ఈక్వల్స్ టు 2 కాట్ ఇన్వర్స్ ఏ అవుతుంది. సో ఇక్కడ వరకు మనము డిఫరెన్షియేషన్ చేయాలి. జస్ట్ ఓన్లీ సైన్ సి ఎక్స్ ఈక్వల్ సైన్ సి వై ఈక్వల్ సైన్ డి అనుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటూ వచ్చినాం. ఓకేనా, సో ఇప్పుడు డెరివేటివ్ చేద్దాము. ఇప్పుడు డెరివేటివ్ చేస్తే మనకు కాన్స్టెంట్ వెళ్ళిపోతుంది,
x, yలోకి వచ్చేస్తుంది. ఓకే, సో నౌ ఆన్ డిఫరెన్షియేటింగ్ with respect to x, so what we get here, d by dx of sin inverse x minus sin inverse y equals to d by dx of 2 cot inverse a. ఓకే, సో d by dx of sin inverse x ఏమిటంటే 1 by, ఇది ఫార్ములా, మీకు కొంచెం ఫార్ములాస్ ఉంటాయి మనకి. ఏంటి d by dx of sin inverse x, 1 by under root of 1 minus x square minus d by dx of sin inverse y ఏమవుతుంది, 1 by under root of 1 minus y square. కానీ మళ్ళీ ఇది yలో ఉంది కాబట్టి dy by dx వస్తుంది, yని కూడా వేయాలి కాబట్టి. ఓకేనా, రైట్, దట్ ఈక్వల్స్ టు d by dx ఆఫ్ కాన్స్టెంట్ మొత్తం 0 అయిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ వెళ్ళిపోయింది. ఓకే, సో ఇలా ఏ వెళ్ళిపోవడానికి మనం ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వేస్తాము. ఓకే, సో నా వాట్ వి గెట్ హియర్, 1 by under root of 1 minus y square dy by dx equals to minus 1 by under root of 1 minus x square. we get it, minus minus both side cancel చేసేయచ్చు. సో అప్పుడు మనకి dy by dx వచ్చేస్తాము. dy by dx ఏమొస్తుంది, dy by dx equals to under root of 1 minus y square by under root of 1 minus x square. So this is the value of dy by dx value. So ఇది లాంగ్ క్వశ్చన్ అమ్మ. ఓకే, రైట్, నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్, ఇఫ్ tan inverse y equals tan inverse of under root of 1 plus x square plus under root of 1 minus x square divided by under root of 1 plus x square minus under root of 1 minus x square, then find dy by dx అన్నాం. సో ఇలాంటి ప్రాబ్లం ఎలా చేయాలంటే, ఇది కూడా మనకు అజ్యూమ్ చేసుకునే ప్రాబ్లంలో ఇంకో మెథడ్ ఉన్న ప్రాబ్లం ఇది. ఎలా అంటే, లెట్ x square ఈక్వల్స్ టు కాస్ 2a అనుకోండమ్మా. ఇక్కడ x square ఉంది కదా, సేమ్ ఇట్లాంటి ప్రాబ్లం మనకి ఆల్రెడీ మ్యాథ్స్ ఏలో కూడా ఉంటుందమ్మా. మ్యాథ్స్ ఏలో ఇన్వర్స్లో ఉంటుంది, అక్కడ 4 మార్క్ క్వశ్చన్ ఇది. అయితే ఎక్కడ వరకు 4 మార్క్స్ అంటే జస్ట్ ఓన్లీ వి అజ్యూమ్, అంటే ఇక్కడ అజ్యూమ్ చేసి సింప్లీ చేసే వరకు మనకు 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ డెరివేటివ్ కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది కాబట్టి, డిఫరెన్షియేషన్ కూడా ఉంది కాబట్టి ఇది 7 మార్క్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో లెట్ అజ్యూమ్ x square ఈక్వల్స్ టు కాస్ 2a, దట్ ఇంప్లైస్ 2a ఈక్వల్స్ ఏమవుతుంది, కామన్ అయితే కాస్ ఇన్వర్స్ ఆఫ్ x square అవుతుందమ్మా కదా. సో నౌ ఏ ఈక్వల్స్ ఏం రాయొచ్చు మనం, అప్పుడు ఏ ఈక్వల్స్ టు, దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్స్ టు 1/2 ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు. సో ఇది మనకు ఏ వాల్యూ అమ్మా. ఓకే, ఏ వాల్యూ అంటే 1/2 ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. క్లియర్, రైట్. నౌ y ఈక్వల్స్ టు tan inverse of under root of 1 plus cos 2a plus under root of 1 minus cos 2a by under root of 1 plus cos 2a minus under root of 1 minus cos 2a. Okay, so y equals to tan inverse of 1 plus cos 2 అంటే రాయొచ్చు అంటే 2 cos square a అని రాయొచ్చు, ప్లస్ 1 minus cos 2 అంటే రాయొచ్చు అంటే 2 sin square a అని రాయొచ్చు. ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మనకు 1 plus cos 2 అంటే 2 cos square a మైనస్ 2 sin square a, సేమ్ అమ్మ. ఓకే, సో ఇక్కడ మనకి tan inverse ఆఫ్ √2 cos a అవుతుంది ప్లస్ √2 sin a అవుతుంది కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 యాజ్ ఇట్ ఈస్. కాస్ స్క్వేర్ a ఉంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, కాస్ a అవుతుంది. సిమిలర్ ఇక్కడ కూడా √2 sin a అవుతుంది, డివైడ్ బై √2 cos a
మైనస్ √2 sin A. ఓకే, సో √2 ఉంది, √2 ఉంది, కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే మనకి tan ఇన్వర్స్ ఆఫ్ cos A ప్లస్ sin A బై cos A మైనస్ sin A వస్తుంది. ఓకే, సో నౌ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ cos A ప్లస్ sin A బై cos A మైనస్ sin A ని అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్తోని డివైడ్ చేస్తే cos A తో డివైడ్ చేస్తే న్యూమరేటర్ని డివైడ్ చేస్తున్నా, ఎట్ ది సేమ్ టైం డినామినేటర్ని కూడా. ఓకేనా, బై cos A అవుతుంది. cos A మైనస్ sin A బై cos A అంటే ఎలాంటి చేంజెస్ ఉన్నాయమ్మా, ఎందుకంటే మళ్ళీ కాస్ క్యాన్సిల్ అయిపోతే సేమ్ యాజ్ మనకు మిగులుతుంది పైన. ఓకే, నౌ tan ఇన్వర్స్ ఆఫ్ కాస్ బై కాస్ అంటే 1 అవుతుంది, sin బై కాస్ tan అవుతుంది, tan A బై 1 మైనస్ tan A వచ్చేసింది. సేమ్ మళ్ళీ ఇన్వర్స్లో కూడా సేమ్ మెథడ్ సేమ్ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. తర్వాత దట్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ దీన్ని ఏం రాయచ్చు అంటే tan π/4 ప్లస్ A అని రాయచ్చమ్మా. ఇది ఫార్ములా. tan π/4 ప్లస్ A అంటే ఏం రాయచ్చు మనం, 1 ప్లస్ tan A బై 1 మైనస్ tan A. అంటే 1 ప్లస్ tan A బై 1 మైనస్ tan A అంటే ఏం రాయచ్చు, tan ఆఫ్ π/4 ప్లస్ A. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan A ఏమవుతుంది, π/4 ప్లస్ A అవుతుంది. ఇదంతా కూడా y ఈక్వల్స్ చేయనమ్మా, y ఈక్వల్స్ టు π/4 ప్లస్ A వచ్చేసింది. సో ఇది మనకు ఎక్కడ ఉంటుంది అంటే ఇన్వర్స్లో ఇక్కడ వరకు ఉంటుందమ్మా. సో ఇప్పుడు మనకు చేయాల్సింది అంటే ఇక్కడ తర్వాత ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోతుంది. ఏ వాల్యూ ఏంటిది, π/4 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఏ వాల్యూ 1/2 cos ఇన్వర్స్ ఆఫ్ x². ఓకేనా, సో ఇప్పుడు మనం డెరివేట్ చేస్తాము ఆన్ డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్. On differentiating with respect to x. So what we get here, dy by dx we get here. ఇప్పుడు dy by dx ఇక్కడ వరకు 4 మార్క్ క్వశ్చన్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది 7 మార్క్ క్వశ్చన్ dy by dx చేస్తున్నాం కాబట్టి. సో dy by dx ఆఫ్ π/4, d by dx ఆఫ్ π/4 ప్లస్ 1/2 cos ఇన్వర్స్ x². ఓకే, సో dy by dx అంటే d by dx ఆఫ్ π/4 0 అవుతుంది కాన్స్టెంట్ కాబట్టి, 1/2 కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్, d by dx ఆఫ్ cos ఇన్వర్స్ x². సో cos ఇన్వర్స్ x² అవుతాము. సో cos ఇన్వర్స్ x² అంటే ఏమవుతుందంటే 1/2 యాజ్ ఇట్ ఈస్ d by dx ఆఫ్ cos ఇన్వర్స్ x. దాని యొక్క డెరివేటివ్ ఏంటంటే ఫార్ములా -1/√1 మైనస్ x². అంటే x² అంటే ఏంది, x² హోల్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు కదా. మళ్ళీ x² ప్లేస్లో x ప్లేస్లో x² ఉంది కాబట్టి d by dx ఆఫ్ x² కూడా వేయాలి మళ్ళీ. ఇది డెరివేటివ్. సో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏంటంటే x వచ్చే వరకు వేయాలి. ఓకే, అంటే ఒకవేళ x² ఉంటే మళ్ళీ x² వేయాలి అలా. ఓకే, సో నౌ -1/2 ఇంటూ √1 మైనస్ x⁴ ఇంటూ d by dx ఆఫ్ x² ఏమవుతుంది, 2x అవుతుంది. ఓకే, d by dx ఆఫ్ x² 2x. సో 2 క్యాన్సిల్ అయిపోద్దమ్మా. అప్పుడు ఏం మిగులుతుంది మనకి, -1 ఇంటూ x అవుతుంది బై √1 మైనస్ x⁴ అవుతుంది. సో dy by dx ఈక్వల్స్ టు -x బై √1 మైనస్ x⁴. సో ఇది ఆన్సర్ అమ్మా. ఓకే, సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ వన్ అమ్మా, y ఈక్వల్స్ టు x ఇంటూ √a² ప్లస్ x² ఉంది ప్లస్ a² log ఆఫ్ x ప్లస్ √x a² ప్లస్ x². దెన్ షో దట్ dy by dx ఈక్వల్స్ టు 2 ఇంటూ √a² ప్లస్ x² అని ప్రూవ్ చేయాలము. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో నౌ సీ హియర్ ఎలా చేయాలన్నది. సో గివెన్ వాల్యూ y ఈక్వల్స్ టు x ఇంటూ √a² ప్లస్ x² ప్లస్ a² log x ప్లస్ √a²
ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెన్షియేట్ చేస్తే అండ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమొస్తుంది చూడండి. సో కామన్గా అయితే మనకి డైరెక్ట్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే d/dx ఆఫ్ ఎక్స్ అంటే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాము. కాకపోతే d/dx ఆఫ్ లాగ్ ఏఎక్స్ అని d/dx ఆఫ్ ఇలా ఉంటే ఏం చేయాలంటే ఫస్ట్ లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ చేయాలి. అంటే అప్పుడు లాగ్ ఎక్స్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే 1/x అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత రాయాలి, తర్వాత మళ్ళీ ఈ ఎక్స్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ డిఫరెన్షియేషన్ చేయాలి, ఎక్స్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి. సో అది ఎలాగంటే సో dy/dx we get here that equals to d/dx of x under root of a square plus x square plus a square log x plus under root of a square plus x square. Okay, so d/dx of x under root of a square plus x square రాస్తున్నా ప్లస్ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాస్తున్నామా. ఓకే, రైట్ నౌ ఇది యూ వి రూల్ అమ్మా. యూ ఇది వి అనుకుంటే యూ వి రూల్ ఏంటి, d/dx ఆఫ్ యూ వి రూల్ u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎంత ఉంది మళ్ళీ, సో లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1/x, కానీ 1/x ప్లస్ ఎంత రాసి మళ్ళీ ఎక్స్ని కూడా వేయాలి, ఎందుకంటే ఇది ఎక్స్ కాదు, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, సో ఇక్కడ యూ ఎక్స్ అవుతుంది, d/dx ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వి గెట్ హియర్ ప్లస్ వి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, d/dx ఆఫ్ యూ అంటే ఎక్స్ అవుతుంది మళ్ళీ. సో ఇది అయిపోయిందమ్మ. సో నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి 1/x, ఎక్స్ ప్లస్లో ఏముంది ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో మళ్ళీ వేయాలి, అప్పుడు d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో నౌ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ d/dx ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉందమ్మా, స్క్వేర్ రూట్లో ఉంది. కాకపోతే స్క్వేర్ రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటంటే 1/2 రూట్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఏముంది మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. కానీ ఎక్స్ ఉంటే డైరెక్ట్ 2 రూట్ ఎక్స్ అని ఆపేద్దండి, కానీ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ వేయాలి డెరివేటివ్. అప్పుడు అయితే d/dx ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని వేయాలి. ఓకే రైట్, సో ఎక్స్ ప్లేస్లో ఇదంతా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని మాత్రం వేయాలి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది, ఇది 1 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్ అవుతుంది బై ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ d/dx ఆఫ్ ఎక్స్ ఉంది, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 అవుతుంది, d/dx ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏదైతే వస్తుందో అదే వస్తుంది మనకి ఈడ కూడా సేమ్ 1/2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది యాక్చువల్లీ వస్తుంది. ఓకేనా, సేమ్ ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ అదే వచ్చింది. ఓకే, పెద్ద బ్రాకెట్ పెడుతున్నాము, క్లియర్. సో నౌ x/2 root a square plus x square we get here into d/dx of a square అంటే కాన్స్టెంట్ 0, x square అంటే 2x. ఓకేనా, రైట్ నౌ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ అంటే ఇది 1 కాబట్టి 1 ఇంటూ దిస్ 1 అంటే ఇదే వస్తుంది. సో ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ సింప్లై చేయాలి మళ్ళీ మనం 1 ప్లస్ 1/2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్
మళ్ళీ dy dx ఆఫ్ ఇది కాబట్టి కాన్స్టెంట్ 0 అయిపోతుంది ప్లస్ 2x. సో ఇక్కడతో మనకు డెరివేటివ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చేసి 2 into under root of a square plus x square అని చూపించాలి. ఓకేనా? సో నౌ see here. సో మల్టిప్లైస్ 0 into some 0 x into 2x అని 2x square అవుతుంది బై 2 under root of a square plus x square అవుతుంది. సో 2 to get cancel అమ్మా. ప్లస్ under root of a square plus x square as it is plus a square by x plus under root of a square plus x square into 1 plus ఇక 2 to cancel చేసాము. ఇక 2 to cancel చేస్తే ఇది ఒకటి మిగిలిపోతుంది. దిస్ వన్ ఇంటూ దిస్ వన్ అంటే under root of a square plus x square plus 1 into x ఉంటుంది బై under root of a square plus x square we get here. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇది ఉంది, ఇది ఎక్స్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ చేసేయచ్చమ్మా. క్లియర్? సో నౌ మిగిలింది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వి గెట్ హియర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వి గెట్ హియర్ ప్లస్ ఏ స్క్వేర్ బై under root of a square plus x square we get here. A square into 1 ga mikka unte 1 untadi only. So now we get like this here. So we can simplify this is what we get here, x square a square plus x square square root lo undi. LCM తీసుకుంటే మనకు a square plus x square వస్తుంది. ఇక్కడ x square as it ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్ ఓన్లీ ఇదే ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ మల్టిప్లై చేస్తే హోల్ స్క్వేర్ అవుతుంది. మిగిలేదు ఇదే. నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్ వి గెట్ హియర్ ఓన్లీ. సో దట్ ఈక్వల్స్ టు రైట్ నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ అవుతుంది బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. దట్ ఈక్వల్స్ 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాయచ్చు. ఓకేనా? సో డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్ తీసుకొస్తే మల్టిప్లై డినామినేటర్ వేస్తే క్యాన్సిల్ అయిపోతాం. మరి దీన్ని ఏం రాయచ్చు మనం? సో 2 into అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాయచ్చు. ఇలా ఇంటూ హోల్ స్క్వేర్ రాయచ్చు. దీన్ని హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇది అయిపోతుంది. డివైడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 into అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతామా. ఇది RHS. ఓకే? సో నౌ dy by dx ఈక్వల్స్ టు 2 into అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వి గెట్ హియర్. ఓకే? సో ఇది డిఫరెన్షియేషన్ అమ్మా.